ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో ఉన్న నాయకులకు శుభవార్త. కొత్త సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజకీయ పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 10,000 మందికి పదవీ యోగం, రాజయోగం వాళ్ళకి లభిస్తుంది. 10,000 మందికి జనవరిలో వివిధ నామినేటెడ్ పదవుల్లో వాళ్లకు స్థానం కల్పించబోతున్నాడు చంద్రబాబు నాయుడు. ప్రణాళిక సిద్ధమైంది, ఏర్పాట్లన్నీ జరిగిపోయినాయి, ఉత్తర్వులు ఇవ్వటమే తరువాయి. ఎన్నడూ లేని విధంగా 10,000 రాజకీయ నామినేటెడ్ పదవులంటే సామాన్యమైన విషయం కాదు. దీంట్లో అత్యధికంగా 6,900 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 2,300 గ్రామాల్లో ఉండే బ్యాంకులు, వీటిని PACS అంటారు, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలు. ఈ గ్రామాలంటే ఒక గ్రామానికి పరిమితి కాదు. ఒక్కొక్క బ్యాంక్ పరిధిలో కొన్ని చోట్ల 10 గ్రామాలు, 15 గ్రామాలు, ఒక మండలం, 2 మండలాలు కూడా ఉంటాయి. ఈ బ్యాంకుకి చంద్రబాబు నాయుడు 2,300 బ్యాంకులకి 6,900 మందిని నామినేట్ చేయబోతున్నారు. గతంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగితే ఇతర పార్టీల వాళ్ళకి వెళ్తాయి. నామినేట్ చేస్తే మొత్తం కూటమి నాయకులకే లభిస్తాయి. ఇది చాలా కీలకం. ఎందుకంటే బ్యాంకు చైర్మన్ అంటే చాలా గౌరవిస్తారు. ఆ బ్యాంకు చైర్మన్ బ్యాంకు పరిధిలో స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, డ్వాక్రా మహిళలకు వాళ్ళకు కావాల్సిన రుణాలు, అలా స్వయం సహాయక సంఘాలను కూడా ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా బ్యాంక్ చైర్మన్ అంటే సర్పంచ్కి ఎంత గౌరవం ఉంటుందో ఆ ఊర్లో సర్పంచ్కి సమానంగా ఈ బ్యాంకు చైర్మన్కి అంత గౌరవిస్తారు. ఒక గ్రామమే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో. అట్లాగే సభలు సమావేశాలు జరుగుతుంటాయి, ఎమ్మెల్యే వస్తారు. లేదా ఏ ప్రభుత్వ కార్యకలాపం జరిగినా అక్కడ బ్యాంకు చైర్మన్ని వేదికపై ఆహ్వానిస్తారు. అంత గౌరవప్రదము, రైతులకు సేవ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే ఉద్యాన పంటలకు, మరి కూరగాయలకు, పండ్ల తోటలకు రుణాలు ఇచ్చే సదుపాయం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అలాగే ఈ మరి ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆదుకోవటానికి ఇన్సూరెన్స్, పంటల బీమా, వాతావరణ ఆధారిత పంటల బీమా, దాన్ని కూడా అమలు చేయడానికి ఈ గ్రామీణ బ్యాంకులు క్రియాశీలకంగా పనిచేస్తాయి. దీంట్లో ఒక చైర్మన్, 2 సభ్యులు, ప్రతి బ్యాంకులో 3 నామినేట్ అవుతారు. విశేషం ఏంటంటే రాబోయే ఈ 10,000 నామినేటెడ్ పదవుల్లో సగము బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తారు. జనాభా ప్రాతిపదికన వాళ్లకు ఒక 50% ఈ నామినేటెడ్ పదవులు ఆ వెనుకబడిన వర్గాలకి రిజర్వ్ చేయబడుతున్నాయి. ఇప్పుడు 2029లో జమిలి ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు మహిళా రిజర్వేషన్ కూడా అమలు కాబోతా ఉంది. చట్టసభల్లో 33%, లోక్సభలోను శాసనసభలోను 33% మంది మహిళలు పోటీ చేయబోతున్నారు. కనుక రాజకీయంలో మహిళలను ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది. కనుక ఈ నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకి సముచిత స్థానం ఉంటుంది. ఇక పార్టీల వారీగా 70% తెలుగుదేశం వారికి, 20% జనసేనకు, 10% బీజేపీకి. ఇప్పుడు ఈ గ్రామీణ బ్యాంకుల వ్యవహారంలో జిల్లాను ఒక యూనిట్గా తీసుకుంటారు. 26 జిల్లాలని యూనిట్గా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫార్ములా అమలు చేస్తారు. ఆ విధంగా 3 పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి. ఈ యొక్క సొసైటీ, ఈ బ్యాంకులకు, గ్రామీణ బ్యాంకులకు ఎమ్మెల్యే ద్వారా ప్రతిపాదన రావాలి. ఎమ్మెల్యే ప్రతిపాదనను ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రితో చర్చించి, ఇది వ్యవసాయ శాఖ వారు, ఈ మార్కెటింగు వ్యవసాయ శాఖ వారు ఆదేశాలు ఇస్తారు. వ్యవసాయము, సహకారము, మార్కెటింగ్ శాఖ వారు ఆదేశాలు ఇస్తారు. సహకార శాఖ ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా నిర్వహించబడతాయి. ఆ విధంగా 6,900 మంది జనవరిలోనే పదవీ బాధ్యతలను చేపట్టి, వారు ఎన్నికల సమయంలో వారు చేసిన కృషికి, పార్టీకి కట్టుబడి ఉన్నందుకు వాళ్ళకి నూతన సంవత్సర బహుమానం కింద చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి అందించబోతా ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ స్థాయి జనసేన, బీజేపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యేకి వారి యొక్క ప్రతిపాదనలు, ఎవరెవరికి పదవులు ఇవ్వాలనేది వాళ్ళు సూచిస్తారు. దీంతోపాటు
మార్కెట్ యార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 222 ఉన్నాయి. ఈ మార్కెట్ యార్డు చైర్మన్ కూడా ఆ మండలంలో, ఆ నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉంటుంది. ఎక్కడ ఏ సమావేశం జరిగినా, ఎమ్మెల్యే సమావేశం పెట్టినా, ఎంపీ పెట్టినా, లేదు ప్రభుత్వ అధికారులు, కలెక్టర్లు ఎవరు వచ్చినా ఈ మార్కెట్ యార్డు చైర్మన్కి ఆ గౌరవిస్తారు. కనుక మండలంలో ఎంపీపీ, జడ్పీటీసీ వారితో సమాన గౌరవం లభించేది మార్కెట్ యార్డ్ చైర్మన్. ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్తో పాటు మరో 15 మంది సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళని సభ్యులు అనరు, గ్రామాల్లో చాలా గర్వంగా చెప్పుకుంటారు. అక్కడ కూడా ఇది బ్యాంకు చైర్మన్తో పాటు ఉండే 2 సభ్యులను సభ్యులు అనరు, బ్యాంకు డైరెక్టర్ అంటారు. బ్యాంక్ డైరెక్టర్ అంటే ఘనంగా చెప్పుకుంటారు. వాళ్ళు ఇంట్లో చెప్పుకోవడానికి కానీ, బయట ప్రజల్లో చెప్పుకోవడానికి కానీ, వాళ్ళు ఏదైనా విజిటింగ్ కార్డు వేసుకోవాలన్నా, లెటర్ ప్యాడ్ వేసుకోవాలన్నా బ్యాంక్ డైరెక్టర్ అంటారు. అట్లాగే మార్కెటింగ్ దీంట్లో మార్కెట్ యార్డ్లలో 15 మంది సభ్యులను డైరెక్టర్లు అంటారు. 15 మంది డైరెక్టర్లు, ఒక చైర్మన్ అంటారు. ఆ విధంగా ప్రతి మార్కెట్ యార్డ్లో 16 మందిని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే గ్రామీణ బ్యాంకుల చైర్మన్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు కూడా దామాషా ప్రకారం 20% జనసేనకు, 10% బీజేపీకి వస్తాయి. సభ్యులే కాక చైర్మన్ పదవులు కూడా ఆ పార్టీలకు కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈ పూర్తి కాగానే జిల్లాలో జిల్లా మార్కెటింగ్ సొసైటీ, డిసిఎంఎస్ అంటారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ, దానికి పాలకవర్గ సభ్యుల నియామకం, అది కూడా చాలా గౌరవప్రదమైంది. దాంతోపాటు డిసిసి, జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు. ఈ చైర్మన్ పదవి మొత్తం జిల్లాకు ఒకరే ఉంటారు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైంది. జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్తో సమాన హోదాలో ఉండే నామినేటెడ్ పదవులు ఏంటంటే, ఒకటి డిసిసిబి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్, ఇంకోటి డిసిఎంఎస్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్. వీళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్తో సమాన హోదాలో ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఆ జిల్లాలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగితే ఆ బ్యాంకు చైర్మన్, డిసిఎంఎస్, డిసిసిబి వాళ్ళ యొక్క పేర్లు శిలాఫలకం మీద చెక్కుతారు. అది ఎమ్మెల్సీ పదవిని ఆశించి లేదా కార్పొరేషన్ పదవిని ఆశించి రాని వాళ్ళు చంద్రబాబు నాయుడు 3 పార్టీలు కూటమి తరఫున డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అంటే ఆ బ్యాంక్ అధీనంలో ఈ రోజున మరి బ్రాంచ్ ఆఫీసులు నిర్వహిస్తున్నారు. కంప్యూటరీకరణ చేయబడిన బ్రాంచులు నిర్వహిస్తున్నారు. కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుల యొక్క బ్రాంచులు వాణిజ్య బ్యాంకులతో పోటీగా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సహకార బ్యాంకుల్లో మరి ఒక్కొక్క జిల్లాలో 500 కోట్ల నుంచి 1000 కోట్ల టర్నోవర్ సంవత్సరానికి ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు ఏదైనా వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవాలి, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇంకా ఏదైనా ఆధునిక వ్యవసాయ పనిముట్లు, అలాగే పండ్ల తోటల పెంపకానికి, సెరికల్చరు, హార్టికల్చర్ లాంటి వాటికి ఏదైనా పరికరాలు, పనిముట్లు కావాలంటే తక్కువ వడ్డీకి ఈ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వారు ఆర్థిక సహకారాన్ని తక్కువ వడ్డీకి ఇస్తారు. ఆ పదవులు చాలా ఉన్నతమైన పదవులు. అందువల్ల ఎవరికైతే ఎమ్మెల్సీలు రాలేదో, రాష్ట్ర కార్పొరేషన్లు రాలేదో, జిల్లాలో ఉండే ఈ డిసిసిబి, డిసిఎంఎస్లు కీలకంగా మారనున్నాయి. ఇవన్నీ కూడా వివిధ జిల్లాల ఎమ్మెల్యేలను, జిల్లా పార్టీ అధ్యక్షులను, వాళ్ళను జాబితాలు తయారు చేసి ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చింది. బాధ్యత అంతా కూడా ఇన్ఛార్జి మంత్రులకే. ఆ ఇన్ఛార్జి మంత్రి తన సొంత జిల్లా కాదు చూసుకోవాల్సింది. ఆయన ఏ జిల్లాకి ఇన్ఛార్జిగా పెట్టారో ఆ జిల్లాలో ఈ సమన్వయం చేసి 3 పార్టీల నాయకులతో, 3 పార్టీల ఎమ్మెల్యేలతో, 3 పార్టీల కార్యాలయాలతో చర్చించి సమన్వయం జరిగే విధంగా వీలైనంత వరకు ఆ జిల్లా యూనిట్గా 70 తెలుగుదేశం, 70%, 20% జనసేన, 10% బీజేపీకి ఆ పదవులు పంపిణీ జరిగే విధంగా జిల్లా స్థాయిలోనే వీటిని నిర్ణయం తీసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కనుక ఇది నూతన సంవత్సర సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా గత 10 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని రాత్రనక, పగలనక, ఎండనక, వాననక, పోలీసు కేసులు లెక్క చేయక జైళ్లకు వెళ్ళి తమ ఆస్తులను హారతి కర్పూరంలా
ఖర్చు పెట్టిన నాయకులకు ఒక ఊరట. వాళ్ళు కోరుకునేది గౌరవం. ఆ గౌరవం, నేను ఒక చైర్మన్ని, ఒక డైరెక్టర్ని, ఒక బ్యాంకు డైరెక్టర్ని, బ్యాంకు చైర్మన్ని, మార్కెట్ యార్డ్ చైర్మన్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ని చెప్పుకొని వాళ్ళు ఈ నూతన సంవత్సరంలో ఆనందంగా పదవీ బాధ్యతలను స్వీకరించి మళ్ళీ ప్రజాసేవలో పునరంకితం కావటానికి చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేని విధంగా ఒకేసారి సింగిల్ షాట్ 10,000 పదవులు ఇవ్వటం అంటే మామూలు సంగతి కాదు. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మరి పెట్టవలసిన అంశం. ఏ రాష్ట్రంలో కూడా ఒక్క నెలలో ఇన్ని రాజకీయ నామినేటెడ్ పదవులు ఇవ్వటం ఒక చరిత్రగా మన రాజకీయ జీవితంలో ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.